ఇక తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ వివాదం చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్, మంచు మోహన్ బాబు పరస్పర ఫిర్యాదులు చేసుకున్న ఎఫ్ఐఆర్ ఐ న్యూస్ తెరపై చూడొచ్చు. మంచు మనోజ్, మోహన్ బాబు పరస్పర ఫిర్యాదులు చేసుకోగా పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇక మనోజ్ ఎఫ్ఐఆర్లో పలు కీలక అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ రెడ్డి, కిరణ్తో పాటు పలువురిని నిందితులుగా చేర్చారు పోలీసులు. మనోజ్ భార్య, పిల్లలను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడి మనోజ్ భార్య, పిల్లలను పరుగులెత్తించారు. బెదిరించిన వ్యక్తులు మోహన్ బాబు అనుచరులుగా తెలుస్తోంది. ఈ గొడవ సమయంలోనే మనోజ్కు గాయాలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ వివాదం చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్ మరియు మోహన్ బాబులు పరస్పర ఫిర్యాదులు చేసుకున్న ఎఫ్ఐఆర్లో ఐ న్యూస్ తెరపై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఘటన పూర్తిగా ఈ రగడకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, ఇక మంచు ఫ్యామిలీలో రగడ చినికి గాలివానగా మారుతుంది. అటు పరస్పర ఫిర్యాదులు ఎఫ్ఐఆర్లు నమోదే. ఇక మనోజ్ ఫిర్యాదులో మాత్రం అటు మోహన్ బాబు పేరు కానీ, ఫ్యామిలీ సంబంధించిన ఎవరి పేరు కానీ లేదు. అది ఓన్లీ మోహన్ బాబుకు సంబంధించిన అనుచరుల పేరు మాత్రమే మనోజ్ పొందుపరిచారు. ఇప్పుడు మోహన్ బాబు మాత్రం మనోజ్ నుండి తనకు ప్రాణాపాయం ఉందంటూ వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పూర్తి సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి రవిచంద్ర? అయితే ఇప్పటికీ వీరిద్దరు మోహన్ బాబు కావచ్చు, మనోజ్ కావచ్చు, పరస్పరం పెట్టుకున్నట్టుగా ఎఫ్ఐఆర్లు ఐన్యూస్ చేతిలో ఉన్నాయి, ఐన్యూస్ స్క్రీన్ మీద ఉన్నాయి. అయితే మోహన్ బాబు ఇచ్చినట్టుగా ఫిర్యాదుతోటి మనోజ్ పైన 329 క్లాజ్ 4, దాంతోపాటు సెక్షన్ 351 క్లాజ్ 2, దాంతోపాటు బిఎన్ఎస్ఏ యాక్టు 5 ప్రకారం ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు మనోజ్పై. అయితే 10వ ఆదివారం రోజు ఉదయం 9 గంటల సమయంలో 9 గంటల తర్వాత జరిగినట్టుగా సంఘటన కోర్టు చేశారు. అయితే మనోజు ఇంట్లో లేనటువంటి సమయంలో 10 మంది వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు మనోజ్ భార్య మౌనిక కావచ్చు, పిల్లల్ని చంపేట్టుగా ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో నేను అడ్డుకున్నట్టుగా ప్రయత్నం చేశాను. అందులో భాగంగానే నాకు గాయాలైనవి. గుర్తు తెలియని వ్యక్తులతోటి ఈ విధంగా ఘర్షణ జరిగింది. తన తండ్రి కాదు నన్ను గాయపరిచింది, మోహన్ బాబు కాదు అంటూ మనోజ్ ఈ విధంగా ఫిర్యాదు చేశారు. అంటే మనోజ్ ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్లో మోహన్ బాబు కాకుండా అంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ విధంగా దాడి చేశారు. అందులో విజయ్ కావచ్చు, కిరణ్ కావచ్చు, వీళ్ళ మీద కంప్లైంట్ చేశారు. అయితే ఈ విజయ్ కావచ్చు, కిరణ్ కావచ్చు వీళ్ళతోటే ఉంది. వీళ్ళే సీసీటీవీ ఫుటేజ్ అంటే ఆ రోజు జరిగినట్టుగా దాడి అంశంలో కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నట్టుగా అంశాన్ని కూడా బయటికి రాకుండా ఉండేందుకు సీసీటీవీ ఫుటేజ్ని కూడా మాయం చేసింది. విజయ్ కావచ్చు, కిరణ్ కావచ్చు, విజయ్ మీద ఎక్కువగా ఆరోపణలు చేశారు. ఇదే అంశం మీద కొద్దిసేపటి క్రితము పోలీసులు ఏసీపీ సిఐ గురువారెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఇదే మోహన్ బాబు రెసిడెన్సీ లోపలికి వెళ్ళారు. వాళ్ళు ఇంకా విచారణ చేసి కొద్దిసేపటి క్రితం బయటకు వెళ్ళారు. వాళ్ళు మాట్లాడుకుంటా వెళ్ళిపోయారు. అసలు ఏమి విచారణ చేశారు ఏంటన్న అంశం కూడా ఇప్పటివరకు పోలీసులు కూడా ఎక్కడా బహిర్గతం చేయట్లేరు. అసలు కుటుంబానికి సంబంధించిన విషయం, అందులో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్, ఎందుకంటే ఫిర్యాదు చేశారు, ఒకరి మీద ఒకరు కేసులు నమోదు చేశారు కాబట్టి కేసులు నమోదు చేశారు కాబట్టి వాళ్ళ విచారణ చేపడుతున్నాం, స్టేట్మెంట్ తీసుకుంటున్నాం, అదే ఆ కోణంలోనే వెళ్ళిపోయారు. ఇప్పటివరకు పూర్తిగా వివరాలు పోలీసు కూడా అంటే ఎవరు కూడా సిఐ కావచ్చు, ఏసీపీ కావచ్చు ఎవరు బహిర్గతం చేయనట్టు విషయం ఇంకా విచారణ చేస్తున్నామంటూ అటు పోలీసులు చెప్తున్నారు. అయితే మరొక అంశం ఏంటంటే ఇప్పటివరకు మనోజు ఎక్కడ ఊరినన్న సందిగ్ధం కూడా ఉండే, ఎందుకంటే ఆయన రాచకొండ సిపి దగ్గరికి వెళ్ళారా లేకపోతే ఎక్కడికి వెళ్ళారనే సందిగ్ధం కూడా ఉండే. అయితే ఆయన కొద్దిసేపటి క్రితము పుప్పాలగూడలో ఉన్నట్టు, అది మౌనికారెడ్డి సంబంధించిన బంధువుల ఇంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మౌనికారెడ్డి వాళ్ళు అసలు ఈ చర్చకు సంబంధించిన ఎపిసోడ్ సంబంధించి ఇంకా ఫర్దర్గా ఏ విధంగా ముందుకెళ్లాలన్న ఆలోచనతోటి మనోజ్ ఫ్యామిలీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ మనోజ్ కూడా కొంతమంది సినీ ప్రముఖులని మరికొంతమందితోటి మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వ్యవహారాన్ని మాట్లాడుతేందుకు ఇందులో విష్ణు కూడా అంటే మోహన్ బాబు మరో కొడుకైన విష్ణు కూడా ఇందులో ఇదే నివాసంలో ఉన్నారు. ఇప్పుడు విష్ణు, మోహన్ బాబు ఇదే నివాసంలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం అంటే విష్ణుకు సంబంధించిన స్టేట్మెంట్ కావచ్చు, మోహన్ బాబుకు సంబంధించిన స్టేట్మెంట్ని పోలీసులు తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినట్టుగా కేసులు అంటే సిపికి మోహన్ బాబు కేసు నమోదు చేశారు, అంటే సిపికి కంప్లైంట్ చేశారు. దాంతో సిపి పహాడి షరీఫ్ పోలీసులకు ఇక్కడికి పంపేటతో ఆ రిపోర్ట్ పంపేటతో వీళ్ళు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల విషయంలో ఏదంటే వివాదం చెలరేగితే గంటల వ్యవధిలోనే స్పందించేటువంటి మంచు విష్ణు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఇంత రగడ జరుగుతున్నా ఆయన మీడియా ముఖంగా కొన్ని వెల్లడించకపోవడానికి ప్రధాన కారణం ఏముండొచ్చు? మంచు విష్ణు కానీ మంచు లక్ష్మి కానీ మీడియా ముఖంగా వెల్లడించకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు?
అయితే ఇందులో తండ్రికి మనోజు వీళ్ళిద్దరి మధ్యలోనే ఘర్షణ ఉంది కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ కాదలుచుకోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అంశం ఎక్కువగా తండ్రి కొడుకు మీద కంప్లైంట్ చేశారు, మనోజ్ మీద కంప్లైంట్ చేశారు. ఇందులో ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. మాట్లాడుకుంటామంటూ చెప్తున్నప్పటికీ కూడా ఈ తండ్రి కొడుకుల మధ్యలో ఘర్షణ, అది మోహన్ బాబు మంచు మనోజ్ మధ్యలో జరుగుతున్న ఘర్షణ కాబట్టి అటు లక్ష్మి కావచ్చు, దాంతోపాటు మంచు విష్ణు కావచ్చు, వీళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అయినట్లేదు. కాకపోతే మాట్లాడుకునే సమయంలో వీళ్ళు న్యాయం చేసేట అవకాశం లేదు. అంతేకాకుండా మరొక అంశం, కొద్దిసేపటి క్రితము మనోజ్ కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు కూడా అదే అంశాన్ని చెప్పారు. మనోజ్ కూడా అదే అంశాన్ని చెప్పారు, నాకు ఇక్కడ న్యాయం చేసేట అవకాశం లేదు, పోలీసులు కూడా వాళ్ళ వర్షన్లోనే మాట్లాడుతున్నారు అన్న కోణాన్ని కూడా, అన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు మనోజ్. దీంతో అంటే పోలీసులు కావచ్చు, ఇటు మంచు విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, వీళ్ళెవరు న్యాయం చేస్తారని నమ్మకం లేకపోవడంతో ఇక్కడ నుంచి ఆయన మోహన్ బాబు రెసిడెన్సీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పుప్పాలగూడలో ఉన్నారు. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారన్న కోణంలో ఆయన చెప్పేది ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ బయటికి రావాలి, నా మీద దాడి చేసింది ఎవరనేది బయటికి రావాలి, వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు, వాళ్ళు బయటికి రావాలి, దాంతోపాటు కిరణ్ కావచ్చు, ముఖ్యంగా విజయ్ కావచ్చు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్న వర్షంతో మంచు మనోజ్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశంలో ముందు నుంచి అసలు మొన్నటి నుంచి ఆదివారం ఉదయం 9 గంటల తర్వాత నుంచి జరిగినట్టుగా ఈ సంఘటన, ఈ ఘర్షణలు, ఈ గొడవలు, ఆ తర్వాత కంప్లైంట్లు, ఈ అన్నిటికీ కారణం ఆస్తి తగాదాలు ఉంటాయనేది ఉన్నప్పటికీ కూడా మనోజ్ మాత్రం ఎక్కడ ఆస్తి తగాదాల అంశాన్ని ప్రస్తావించట్లేదు. కేవలం ఆయన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగానే చెప్తున్నాం. మరి ఆత్మగౌరవం అంటే ఏంటి? ఆత్మగౌరవం అన్న అంశాన్ని కూడా స్పష్టత ఇవ్వట్లేడు. ఆత్మగౌరవానికి ఆయన భార్య నుంచి ఉన్నట్టుగా ఇబ్బందా, లేకపోతే తండ్రి కొడుకుకు ఇవ్వనట్టుగా గౌరవం కావచ్చు, లేదంటే వాళ్ళ మధ్య రిలేషన్స్ దెబ్బతినడం, ఇదంతా కారణంగా చెప్పుకోవచ్చు. ఆ అంశాన్ని ఆయన స్పష్టత ఇవ్వట్లేడు. ఆత్మగౌరవం అంటే ఎలాంటి ఆత్మగౌరవం అనేది కూడా మనోజ్ స్పష్టత ఇవ్వట్లేదు. ఓ పక్క మాత్రం ఆస్తి తగాదాలు ఉన్నాయి, అందులో విద్యానికేతన్ కావచ్చు, మోహన్ బాబు యూనివర్సిటీ కావచ్చు, ఎంబీయూ యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు కావచ్చు, అవన్నీ ఉంటాయి, ఆస్తుల తగాదాలు అయి ఉంటాయి. కాకపోతే అవి పక్కకు పెట్టేసి ఈ అంశాన్ని ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు. అసలు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నప్పటికీ ఎవరు కొట్టారన్న అంశాన్ని కూడా మనోజ్ స్పష్టత ఇవ్వకపోవడం, సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే బయటకు వస్తే ఈ అంశం తేలుతుందంటూ అటు మనోజ్ కూడా చెప్పుకొస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ రవిచంద్ర.